హాయ్ ఫ్రెండ్స్, లాస్ట్ ఎపిసోడ్లో చూసారంటే హీరోయిన్ని చూడటం కోసం హీరో వాళ్ళ ఊరికే వెళ్ళిపోతాడు కదా. ఇప్పుడు ఈ ఎపిసోడ్ స్టార్టింగ్లోనే హీరోయిన్ అమ్మని చూపిస్తారు. ఏంటిది, నైట్ కూడా అయిపోయింది, ఈ అమ్మాయి ఇంకా ఇంటికి రాలేదేంటి అని ఆలోచిస్తుంటారు. ఏమంటే హీరో రాగానే ఫాస్ట్ గా ఇంటికి వెళ్ళి రెడీ అయి వస్తుంది. వాళ్ళమ్మ కూడా ఎక్కడికి వెళ్తున్నావే, ఎవరిని చూడటానికి వెళ్తున్నావేంటి అని అడిగినప్పుడు, సడన్ గా మా టీం లీడర్ వచ్చాడు, నేను అతని దగ్గర మాట్లాడేసి త్వరగా వచ్చేస్తాను అని చెప్పి వెళ్ళింటుంది. ఇప్పుడు అలానే హీరోయిన్ ని చూపిస్తారు. హీరోయిన్ దగ్గర మా అమ్మ నాన్న చావుకి నేనే కారణమని నేను ఏడుస్తూ మా అవ్వ దగ్గర చెప్తున్నప్పుడు మా తాతయ్య అదంతా వినేసి నా ముఖం చూడటానికి కూడా మా తాతయ్యకి ఇష్టం లేక నన్ను అబ్రాడ్ కి వెళ్ళి చదవమని పంపించేశాడు. సో చిన్నప్పటి నుండి నేను అబ్రాడ్ లోనే ఉన్నాను అన్నప్పుడు హీరోయిన్, అప్పుడప్పుడు కొరియాకి వచ్చింటావు కదా, ఆ టైం అయినా నువ్వు నన్ను వెతుకుంటూ నా కోసం వచ్చిండొచ్చు కదా అని అడిగినప్పుడు హీరో, లేదు నేను ఒకసారి వచ్చాను, ఆ టైం మీ అమ్మ మా ఫ్యామిలీని తిడుతూ నిన్నారు, మా వల్లనే మీ నాన్న చనిపోయారు అని చెప్తూ నిన్నారు, దానివల్ల నేను తీసుకుని వచ్చిన జ్యూస్ ని మాత్రం బయటనే పెట్టేసి వెళ్ళిపోయాను అన్నప్పుడు హీరోయిన్, అవును నేను ఒక రోజు బయట వచ్చి చూసినప్పుడు జ్యూస్ ఉన్నింది, అలానే ఒక అబ్బాయి వెళ్ళడం కూడా చూశాను, అది నువ్వేనా, అయినా నీకేం అంత తొందర, ఆ రోజు మా అమ్మ ఏం చెప్పారో నువ్వు కంప్లీట్ గా వినిండాలి కదా. యాక్చువల్లీ మా అమ్మ చెప్పిన విషయమే వేరు. ఆ రోజు మా అమ్మ నా దగ్గర, మీ నాన్న ఎప్పుడు చూసినా సంబంధమే లేకుండా ఊర్లో వాళ్ళ విషయాల్లో అంతా తలదూర్చి ఏదో ఒక ప్రాబ్లంని చేస్తుంటాడు, కానీ ఈసారి ఒక మంచి విషయమే చేశాడు, కానీ ఏం చేసేది, ఇలా యాక్సిడెంట్ అయి చనిపోయాడు, దానికి మనం మా ఫ్యామిలీని బ్లేమ్ చేయకూడదు అని చెప్పారు. సో నువ్వు మా అమ్మ మాట్లాడిందంతా కంప్లీట్ గా వినిండొచ్చు కదా అన్నప్పుడు హీరో కూడా ఫీల్ అవుతాడు. అవును కదా, అప్పుడే అంతా వినింటే ఇంత మిస్అండర్స్టాండ్ అయ్యిండదు. సరే, ఇన్ని ఇయర్స్ నీ లైఫ్ ఎలా గడిచింది అని అడుగుతాడు. హీరోయిన్, ఎలా గడిచింది అంటే, మా నాన్న ప్రాణాలతో ఉన్నప్పుడు నేను మా నాన్న ఈ ప్లేస్కి వచ్చేవాళ్ళం, అలా ఒకసారి ఈ ప్లేస్కి వచ్చినప్పుడు మా నాన్న సడన్ గా కనిపించకుండా పోయాడు, అంతే నేను భయపడి అంతలా ఏడ్చాను. ఆ తర్వాత మా నాన్న ఎక్కడి నుండి వచ్చాడో ఏమో నన్ను భుజం మీద ఎక్కించుకొని నన్ను అంతలా నవ్వించాడు. అప్పుడే నేను అనుకున్నాను, ఒకవేళ మా నాన్న నాతో లేరు అంటే నేను ఇంతలా బాధపడకూడదు, ఎక్కడున్నా నాన్న నాతోనే ఉంటారు అని ధైర్యంగా ఉండాలి అని అనుకున్నా. ఆ ధైర్యమే మా నాన్న చనిపోయిన తరువాత కూడా నన్ను ముందుకు నడిపింది అంటుంది. ఇలా వీళ్ళిద్దరూ మాట్లాడుతూ వెళ్తున్నప్పుడు హీరోయిన్, అక్కడ చూడు తోకచుక్క అని చూపించినప్పుడు హీరో, అరే అది తోకచుక్క కాదు, అది శాటిలైట్, అది కూడా నా తెలీదు అంటాడు. అంతే, హీరోయిన్ అలిగి అక్కడి నుండి వెళ్ళగా వాడు, సరే సరే అలగకు, నువ్వు చెప్పిందే కరెక్ట్, నేనే తప్పు చెప్పేసా, ఇక నుంచి నేనే నీకైనా లైట్ హౌస్ గా ఉండబోతాను అని వాళ్ళ నాన్నలానే హీరోయిన్ ని వీపు మీద ఎత్తుకొని నడుస్తాడు. అప్పుడు హీరోయిన్, నేను వెయిట్ గా ఉన్నా కదా అని అడిగినప్పుడు హీరో, అరే నువ్వు ఈ దూది ఉంది కదా, దానికంటే కూడా వెయిట్లెస్ గా ఉన్నావు బంగారు, సో నువ్వు ఫీల్ అవ్వకు అని వెళ్తున్నప్పుడు హీరో కాళ్ళకి ఒక రాయి తగిలి అలానే ఇద్దరు కింద పడిపోతారు. ఇంకా ఇద్దరు అలానే క్యూట్ గా రొమాన్స్ చేస్తుంటారు. ఇలా వీళ్ళిద్దరూ ఇక్కడ రొమాన్స్ చేస్తున్న ఆ టైం డాక్టర్ అమ్మాయిని చూపిస్తారు. తను అయితే చాలానే డల్ గా కూర్చోంటుంది. ఏమంటే హీరో తన మీద కోప్పడి అక్కడి నుండి వెళ్తున్నప్పుడు డాక్టర్ అమ్మాయి హీరోని స్టాప్ చేసి, నీకెందుకు అర్థం కానుంటుంది, నీకు ఆ మేరీ మీద ఉన్నది ఒక కేరింగ్, తను నీకు చిన్నప్పుడు హెల్ప్ చేసింది అని, అంతే తప్ప దాన్ని లవ్ అని నువ్వే తప్పుగా అర్థం చేసుకుంటున్నావు, అయినా తను నిన్ని యూజ్ చేసుకుంటుంది, అది కూడా నీకు అర్థం కాకుంది ఎందుకు అని చెప్పినప్పుడు హీరో, ఇక్కడ చూడు నువ్వే తప్పుగా అనుకుంటున్నావు, నాకు తన మీద ఉన్నది కేరింగో లేకో జాలినో కాదు, ప్యూర్ అయిన ఒక లవ్, సో ఇంకొకసారి నువ్వు నా విషయంలో తలదూర్చుకో అన్నట్లు అర్చి హీరో అక్కడి నుండి వెళ్ళింటాడు. సో ఇప్పుడు అదంతా తలుచుకొని చాలానే ఫీల్ అవుతుంటుంది. ఊర్లో ఉన్న అందరికీ తెలుసు నేను నిన్ని లవ్ చేస్తున్నా అని, కానీ నీకు మాత్రం అర్థం కాలేదు కదా, లేదంటే అర్థం కానట్లు యాక్ట్ చేస్తున్నావా అనే తెలియడం లేదు అని అంతలా ఫీల్ అవుతుంటుంది. ఆ టైంలోనే అటుపక్కగా అసిస్టెంట్ క్రాస్ అయి వెళ్తాడు. ఇప్పుడు అక్కడ డాక్టర్ అమ్మాయి అలా ఫీల్ అవుతూ కూర్చుండడం చూసి, ఏమైంది ఇక్కడ కూర్చున్నారు అని అడిగే లోపే తనే వాడి దగ్గర, మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు అని అడగ్గా వీడు డాక్టర్ అమ్మాయి పక్కన కూర్చొని,
నేను ఎప్పుడు ఈ టైంకి ఇక్కడ రన్నింగ్ చేస్తాను. కానీ మీరెందుకు ఇక్కడ ఫీల్ అవుతూ కూర్చోన్నారు? నాకు అర్థమవుతుంది. మీకు ఆ అబ్బాయి మీద చాలానే ఫీలింగ్స్ ఉంది అని. మీరు డైరెక్ట్‌గా ఆ అబ్బాయి దగ్గర చెప్పేసేయొచ్చు కదా! ఇప్పుడు చెప్పకుండా ఆ తరువాత ఫ్యూచర్‌లో అప్పుడే చెప్పింటే బాగుండింటుంది కదా అని ఫీల్ అవ్వాల్సిన అవసరం ఉండదు కదా అని వీడు మాత్రమే మాట్లాడుతుంటాడు. డాక్టర్ అమ్మాయి నోరే తెరవకుండా సైలెంట్‌గా కూర్చుంటుంది. అప్పుడు వాడు సరే మీకు ఓకే అంటే ఇప్పుడు మీరు నాతో పాటు రన్నింగ్‌కి రండి అని చెప్పి వీడు అక్కడి నుండి వెళ్ళగా తను ఇప్పుడు వాడి వెనకాలే పరిగెత్తుకుంటూ వెళ్తుంది. కానీ ఒక బాధలో వాడికంటే కూడా ఫాస్ట్‌గా పరిగెత్తుకుంటూ వెళ్ళి ఇప్పుడు అలానే స్టాప్ అయ్యి అంతలా ఏడుస్తుంది. వాడు దగ్గరకు వెళ్ళి ఏమైంది అని అడగ్గా నేనే తప్పు చేసేసాను. వాడికి స్టార్టింగ్‌లో నుంచే నా మీద ఎలాంటి ఫీలింగ్స్ లేదు. నేనే అదంతా అర్థం చేసుకోకుండా వాళ్ళ మధ్యలోకి నేను వెళ్ళి తప్పు చేసేసాను. తప్పంతా నాది అని చెప్పి అంతలా ఫీల్ అవుతుంది. ఆ టైంలోనే హీరోయిన్‌ని చూపిస్తారు. హీరో ఇప్పుడు హీరోయిన్ అమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉంటాడు. అంత నైట్‌లో సియోల్‌కి అలా వెళ్ళడం అని ఆ రోజు నైట్ అక్కడే స్టే చేస్తాడు. సో ఇప్పుడు హీరోయిన్ వాళ్ళ అమ్మ హీరో కోసం పిల్లో ఇంకా బెడ్‌షీట్‌ని తీసుకొని వెళ్లి ఇస్తుంటారు. అంతేకాకుండా హీరో దగ్గర చాలా రెస్పెక్ట్‌ఫుల్‌గా మాట్లాడుతుంటారు. అప్పుడు హీరో మీరు నా దగ్గర అంత మర్యాద ఇచ్చి అంత మాట్లాడకండి. మనం ఆల్రెడీ ఒకసారి మీట్ అయ్యి ఫ్రెండ్స్ అయిపోయాం కదా! సో మీరు నన్ని ఊజు అనే పిలవండి. నాకేం ప్రాబ్లం లేదు అన్నప్పుడు హీరోయిన్ అమ్మ కూడా ఓకే బాబు అని చెప్పి వెళ్ళిపోతారు. ఇప్పుడు హీరోయిన్ దగ్గర హే మేరీ, ఆ అబ్బాయి ఇంత దూరం వచ్చిండాడు అంటే అది నీ కోసమే కదా! అమ్మ దగ్గర ఏం దాచకుండా నిజం చెప్పు అని అడిగితే హీరోయిన్‌ని చూసారంటే లేదు మా, అలా అంతా ఏం లేదు మా. ఒక వర్క్ ఉండే వచ్చాడు అంతే. ఇంత నైట్‌లో వెళ్ళలేడు కదా! అందుకే ఇక్కడ స్టే చేస్తున్నాడు అంతే తప్ప ఇంకేం లేదు అని హీరోయిన్ తన రూమ్‌కి వెళ్ళిపోతుంది. కానీ వాళ్ళ అమ్మకి మాత్రం డౌట్‌గానే ఉంది. ఇద్దరి మధ్య ఏమో ఉంది అని. ఇంకా హీరో కాస్త నా రూమ్‌కి రాగలవా అని మెసేజ్ చేస్తాడు. హీరోయిన్ ఏమైంది? ఎందుకు ఇప్పుడు సడెన్‌గా పిలుస్తున్నాడు అని అలానే ఒకలా సిగ్గుపడుతూ వెళ్తుంది. అక్కడికి వెళ్తే అక్కడ ఒక పురుగు ఉంటుంది. దాన్ని చూసి పిల్లాడు భయపడుతుంటాడు. నాకు దాన్ని చూస్తుంటేనే భయంగా ఉంది అని అరుస్తుంటాడు. హీరోయిన్ అయితే దీనికోసమా నన్ను ఇంత అర్జెంట్‌గా రమ్మన్నావు అని ఇప్పుడు ఆ పురుగుని పట్టి బయట వేసేస్తుంది. వెంటనే హీరో హీరోయిన్‌ని వెళ్లి హగ్ చేసుకుంటాడు. నువ్వు ఖచ్చితంగా నా టైపే. నాకు నువ్వు కరెక్ట్ అయిన ఒక అమ్మాయిగా ఉంటావు. నేను పురుగు అంటేనే భయపడతాను. కానీ నువ్వు భయం అన్నదే లేకుండా ధైర్యంగా దాన్ని చేత్తోనే తీసి పడేసావు కదా! దీనికే నీకు లవ్ యూ చెప్పాలి. ఐ లవ్ యూ అని హగ్ చేసుకుంటాడు. ఆ టైం అని చూసి హీరోయిన్ అమ్మ డోర్‌ని నాక్ చేయగా ఇప్పుడు వెంటనే హీరో ఏం చేస్తాడు? ఫాస్ట్ గా వెళ్ళి నిద్రపోతున్నట్లు బెడ్ మీద పడుకునేస్తాడు. హీరోయిన్ ని కూడా పక్కనే బెడ్షీట్ లోపల పడుకోబెట్టుకుంటాడు. వాళ్ళమ్మకి కనపడనట్లు. ఇంకా వాళ్ళమ్మ కూడా డోర్ ని ఓపెన్ చేసి మస్కిటో కాయిల్ ని పెట్టేసి వెళ్ళిపోతారు. ఇప్పుడు హీరోయిన్ అమ్మ వెళ్ళిపోయారా అని పైకి లేస్తుంది. కానీ వాడు లేదు మీ అమ్మ ఇంకా వెళ్ళలేదు, ఇక్కడే ఉన్నారు అని హీరోయిన్ ని అక్కడి నుండి వెళ్ళనివ్వకుండా చేస్తుంటాడు. కానీ హీరోయిన్ కి డౌట్ వచ్చి తల పైకెత్తి చూసి హే నా దగ్గరే అబద్ధం చెప్తున్నావు కదా అని ఇప్పుడు ఇద్దరు అక్కడే ఆడుకుంటూ ఉంటారు. ఇప్పుడు అలానే నెక్స్ట్ డే మార్నింగ్ అవుతుంది. హీరోయిన్ అమ్మ హీరో కోసం వాళ్ళ ఊరి కొరియన్ చికెన్ ని చేసి ఇస్తారు. యాక్చువల్లీ ఆ చికెన్ ని వాళ్ళ ఇంటికి రాబోయే అల్లుడి కోసం చేసి ఇస్తారంట. దాన్ని ఇప్పుడు హీరోయిన్ అమ్మ హీరో కోసం చేసి ఇవ్వగా హీరోయిన్ చూసేసి ఏమ్మా నువ్వు దీన్ని చేసిండాము అని అడుగుతుంటుంది. కానీ హీరో మాత్రం చాలా హ్యాపీగా తీసి తింటుంటాడు. అప్పుడు హీరోయిన్ అమ్మ హీరో దగ్గర నేను నీ దగ్గర ఒక విషయం చెప్పాలి బాబు. నా కూతురికి ఆల్రెడీ పెళ్లి అయి డివోర్స్ కూడా అయిపోయింది. దానికి కారణం నేనే. వాడు ఎలాంటి వాడు అని తెలుసుకోకుండా వాణ్ణి పెళ్లి చేసుకో అని టార్చర్ చేయడంతో మేరీ కూడా తొందరపడి పెళ్లిని రిజిస్టర్ చేసేసింది. కానీ ఇప్పుడు డివోర్స్ అయిపోయింది. అదంతా నీకు ప్రాబ్లం లేదా బాబు అని అడగ్గా హీరో నాకు అంతా ముందే తెలుసు. దానివల్ల నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు అంటాడు. అప్పుడు హీరోయిన్ అమ్మ మీకు ఓకే, కానీ మీ ఫ్యామిలీ ఎలా యాక్సెప్ట్ చేస్తారు? వాళ్ళకి ఈ విషయం అంతా తెలిస్తే నా కూతుర్ని తప్పుగా ట్రీట్ చేయరా? నేను ఎందుకు ఇలా అంతా అడుగుతున్నా అంటే ఫస్ట్ టైం నేను నా కూతురి ఈ విషయంలో చేసిన తప్పుని మళ్ళీ ఇంకొకసారి చేయడం నాకు ఇష్టం లేదు. అందుకే అడుగుతున్నా. ఆ తరువాత నా కూతురు బాధపడటం నేను చూడలేను.
అలా ఏమైనా ప్రాబ్లం ఉంటే మనం ఈ విషయాన్ని ఇక్కడే స్టాప్ చేసేద్దాం అన్నప్పుడు హీరో, లేదు లేదు మీరు భయపడకండి, నాకు అవ్వ మాత్రమే ఉన్నారు, మా అవ్వ నాకు ఏం నచ్చుతుందో అది మాత్రమే చూస్తారు, ఇంకా దేని గురించి ఆలోచించరు, దానివల్ల మీరు భయపడకండి అని ఒక నమ్మకం ఇస్తాడు. ఇప్పుడే హీరోయిన్ అమ్మకి కూడా కాస్త హ్యాపీగా ఉంటుంది. ఇంకా హీరోయిన్ అమ్మ ఇలా పెళ్లి గురించే మాట్లాడడంతో హీరోయిన్, మా ఇక చాలు మా, ఎందుకు దాని గురించే మాట్లాడుతున్నావు అని అడిగినప్పుడు వాళ్ళమ్మ, నిన్న నైట్ నేను చూశాను, ఇద్దరు ఒకే బెడ్ మీద పడుకోవడం, దాని వల్లనే ముందుగానే అన్ని అబ్బాయి దగ్గర చెప్తున్నా అంటారు. ఆ మాట విని ఇద్దరు షాక్ అయి ఒకరి ముఖం ఒకరు చూసుకుంటారు. ఏంటి మీరు చూసేసారా అని. ఇంకా ఈ రోజు వాళ్ళ నాన్నది దినం. సో ముగ్గురు వాళ్ళ నాన్న సమాధి దగ్గరకు వెళ్తారు. అప్పుడు హీరో, మీరు కాపాడిన ఆ అబ్బాయిని నేనే, కానీ మిమ్మల్ని చూడటానికి నేను చాలానే లేట్గా వచ్చాను, దయచేసి నన్ను క్షమించండి అని సారీ చెప్తాడు. అప్పుడు వాళ్ళమ్మ కూడా, మీరు హెల్ప్ చేసిన అబ్బాయి ఇప్పుడు పెద్దోడై మీ కూతుర్ని పెళ్లి చేసుకొని దాకా వచ్చిండాడు అని చెప్తుంటారు. ఆ టైం హీరోయిన్ చెల్లి వీడియో కాల్ చేస్తుంది. హీరోయిన్ కి ఒక చెల్లి కూడా ఉంటుంది. తను అమెరికాలో వర్క్ చేస్తుంటుంది. ఇప్పుడు వీడియో కాల్ చేసి మాట్లాడుతుంటుంది. అప్పుడు తను, ఎక్కడ ఊచు బావ ఈసారి కూడా రాలేదా అని అడగ్గా హీరోయిన్ అమ్మ, వాడు రాలేదు, వాడికి బదులుగా ఈ ఊచుని చూడు అని హీరోని చూపిస్తుంటారు. తను చూసేసి, ఏం చెప్తున్నారు మీరు, నాకేం అర్థం కాలేదు, ఊజు ప్లాస్టిక్ సర్జరీ చేసుకున్నాడా ఏంటి, ఇతనెవరు అని ఆ అమ్మాయి అంతలా షాకింగ్ గా అడుగుతుంటుంది. అప్పుడు హీరోయిన్, నువ్వు ఇంటికి వచ్చిన తరువాత అంతా చెప్తాను అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది. ఇంకా హీరో హీరోయిన్ ఇద్దరు సియోల్ కి వెళ్తున్నారు అని వాళ్ళమ్మ ఫుడ్ అంతా ప్యాక్ చేస్తుంటారు. ఆ టైం హీరో హీరోయిన్ ని చూసారంటే బీచ్ లో ఉంటారు. అప్పుడు హీరోయిన్, ఇంకా తరువాత కూడా నేను ఈ ఫేక్ మ్యారేజ్ ని కంటిన్యూ చేయాలి అని అనుకోవడం లేదు, సియోల్ కి వెళ్ళిన వెంటనే ఆ అసిస్టెంట్ దగ్గర నిజం చెప్పేస్తాను, అతను ఏమైనా యాక్షన్ తీసుకున్నా నా మీద మాత్రం యాక్షన్ తీసుకొని నేను అదంతా ఫేస్ చేయడానికి రెడీగా ఉన్నాను, ఎందుకంటే ఇప్పుడు నాతో పాటు నువ్వు ఉన్నప్పుడు ఏం జరిగినా తట్టుకునే ధైర్యం నాకుంది. మా అమ్మకి అయితే మీరు అంత పెద్ద కంపెనీకే ఓనర్ అని కూడా తెలియదు, ఆ విషయం తెలిస్తే మా అమ్మ మన పెళ్లికి ఒప్పుకోరేమో అనిపిస్తుంది, కానీ ఏం జరిగినా చూసుకుందామని హీరోని హక్ చేసుకుంటుంది. ఇప్పుడు ఇక్కడ అలానే కట్ చేసి హీరో అంకుల్ ని చూపిస్తారు. అతను యుఎస్ కి అమెరికాకి వెళ్ళడానికి రెడీ అవుతుంటాడు. హీరో అత్తయ్య అయితే వాళ్ళ హస్బెండ్ కి సియోల్లో ఇంకొక ఫ్యామిలీ ఉందని తెలియక అతని కోసం అంతా ప్యాక్ చేస్తుంటుంది. బిజినెస్ పని మీద వెళ్తున్నా అని చెప్పి వెళ్తుంటాడు. ఆ యూనే వాళ్ళ నాన్నని ఎయిర్పోర్ట్ లో డ్రాప్ చేయడానికి పిలుచుకుని వెళ్తుంటాడు. ఇప్పుడు వాళ్ళ నాన్న చేసేదంతా చూసి వాడికి డౌట్ వచ్చేస్తుంది, ఇతను ఏమో చేస్తున్నాడు మనకి తెలియకుండా అని. ఏమంటే వాళ్ళ నాన్న కార్ ఎక్కినప్పటి నుండి చాట్ చేస్తూనే ఉంటాడు అతని సెకండ్ వైఫ్ దగ్గర. అతను అలా చాట్ చేయడం వీడు నోట్ చేస్తూనే ఉంటాడు. ఎవరితో ఇలా చాట్ చేస్తున్నాడు నాన్న అన్నట్లు చూస్తుంటాడు. ఇప్పుడు వాళ్ళ నాన్న దగ్గర, నాన్న మీరు యుఎస్ వెళ్ళిన తరువాత అమ్మ మిమ్మల్ని చాలానే మిస్ అవుతారు, దానివల్ల మీరు దయచేసి అమ్మకి రోజు కాల్ చేయండి, అమ్మ కోసం బ్రాండెడ్ అయిన షూస్ ని కొనుక్కొని రండి, మీకు అమ్మది షూ సైజ్ తెలుసు కదా అని అడిగితే అతను దానికి కూడా ప్రాపర్ గా ఆన్సర్ చెప్పకుండా ఓకే ఓకే అని మాత్రమే చెప్తుంటాడు. అందులోనే వీడికి అర్థమైపోతుంది అతను వాడు చెప్పింది ఏం వినలేదు అని. ఇంకా ఎయిర్పోర్ట్ లో కూడా డ్రాప్ చేసేస్తాడు. అప్పుడు వాళ్ళ నాన్న, సరే యూన్ నువ్వు ఇంకా వెళ్ళు నేను చూసుకుంటాను అంటాడు. అప్పుడు వాడు వాళ్ళ నాన్న దగ్గర ఏమో చెప్పాలనుకుంటాడు కానీ చెప్పలేకపోతాడు. సరే మీరు జాగ్రత్తగా వెళ్ళి రండి, అమ్మకి మాత్రం మర్చిపోకుండా రోజు ఫోన్ చేయండి అని చెప్పి వెళ్ళిపోతాడు. ఇంకా ఇక్కడ హీరో హీరోయిన్ ని ఒక ఫర్నిచర్ షాప్ కి పిలుచుకుని వెళ్తాడు. ఆ షాప్ లోని ఆ ఎక్స్ వాళ్ళ అమ్మ చెల్లి ఉంటారు. వాళ్ళ అమ్మ అయితే అది కొందామా ఇది కొందామా అని చెప్తుంటే వాళ్ళ చెల్లి, మన దగ్గర డబ్బులే లేదు, నువ్వు ఎందుకు మా ఇప్పుడు ఇదంతా చూస్తున్నావు, నీ కొడుకు ఒక వేస్ట్ ఫెలో, ఉన్న ఒక్క జాబ్ ని కూడా వదిలేశాడు ఆ జెనీ చెప్పిందని, అంతేకాకుండా నాకు వద్దు అని వదిలేసిన మేరీనే నాకు ఇప్పుడు కావాలి అని కూర్చోన్నాడు అని. వీళ్ళిద్దరూ ఇక్కడ మాట్లాడుతున్నప్పుడే హీరో హీరోయిన్ ఆ షాప్ లోకి వచ్చేస్తారు. హీరో ఎందుకు ఆ షాప్ కి పిలుచుకొని వెళ్ళింటాడు అంటే హీరోయిన్ అమ్మ వాళ్ళ ఇంట్లో కబోర్డ్స్ అన్ని పగిలిపోయే స్టేజ్ లో ఉంటుంది. సో వాళ్ళమ్మ కోసం కొత్తది కొందామని హీరోయిన్ ని పిలుచుకొని వెళ్తాడు. అప్పుడు హీరోయిన్ అదంతా ఎందుకు వద్దు అంటుంది కానీ హీరో ఒప్పుకోడు. లేదు నేను కొంటాను అంతే అని చెప్పడంతో హీరోయిన్ కూడా సరే ఓకే అని ఒప్పుకుంటుంది. ఇప్పుడు హీరో హీరోయిన్ ని ఆ ఎక్స్ వాళ్ళ అమ్మ చెల్లి చూసేస్తారు. వెంటనే హీరో హీరోయిన్ ని ఫోటో తీసి హాస్పిటల్లో ఉన్న వాళ్ళ కొడుక్కి పంపి
పంపించేస్తారు. వాడు ఆ ఫోటోని చూసి అంతలా మండిపడతాడు. నన్ను ఇలా హాస్పిటల్లో ఒంటరిగా వదిలేసి నువ్వు మాత్రం వాడితో జాలీగా తిరుగుతున్నావా అని. వెంటనే ఏం చేస్తాడు, హీరోయిన్ ఒకసారి చెప్పింటుంది, ఇలా నేను ప్రాజెక్ట్ వర్క్ చేస్తున్న కంపెనీలో హీరో టీమ్ లీడర్ అని చెప్పింటుంది. సో ఇప్పుడు ఈ ఎక్స్ ఏం చేస్తాడు, ఆ కంపెనీ నేమ్ని నెట్లో సెర్చ్ చేసి అందులో ఉన్న ఆ కంపెనీ ఫోన్ నంబర్కి కాల్ చేసి మీ టీమ్ లీడర్ ఊజు ఉన్నాడా అని అడుగుతాడు. అప్పుడు ఆ అమ్మాయి కూడా లేదు సార్, మా టీం లీడర్ ఈరోజు రాలేదు, ఏమైనా చెప్పాలా అన్నట్లు అడగ్గా వాడు కాల్ని కట్ చేసేస్తాడు. ఇంకా నెక్స్ట్ సీన్లో చూస్తే హీరో హీరోయిన్ ఇద్దరు సియోల్కి వచ్చేస్తారు. ఇప్పుడు హీరో కంపెనీలోనే ఇద్దరు ఉంటారు. మీటింగ్ జరుగుతుంటుంది. అప్పుడు హీరోని చూసారంటే హీరోయిన్ని బయట రా అని సిగ్నల్ ఇవ్వగా హీరోయిన్ కూడా బయట వెళ్ళి ఎందుకు ఇలా అందరూ ఉన్నప్పుడు బయట రమ్మన్నారు, ఎవరైనా చూస్తే ఎలా అని హీరోయిన్ చెప్తున్నప్పుడే హీరో ఫాస్ట్ గా వెళ్ళి హీరోయిన్ ని కిస్ చేస్తుంటాడు. ఎంత అందంగా ఉన్నావని తెలుసా, ఇంత అందంగా ఉంటే నేనెలా మీటింగ్ లో కాన్సన్ట్రేట్ చేయగలను, నిన్ని మాత్రమే కదా చూడగలను, అందుకే ఇలా బయట రమ్మని పిలిచాను, నేను మెసేజ్ చేస్తే కూడా నువ్వు చూడనంటున్నావు అన్నప్పుడు అరే నీ పేరుని నేను టీమ్ లీడర్ కిమ్ ఊచు అని సేవ్ చేసి పెట్టుకున్నా, పక్కనే అందరూ కూర్చోన్నారు, వాళ్ళు చూస్తే ఎలా చెప్పు, అందుకే నేను ఫోన్ని తీసి దాచిపెట్టాను అన్నప్పుడు హీరో అయితే నా పేరుని చేంజ్ చేసి పెట్టు, ముద్దుగా పిలిచేలా చేంజ్ చెయ్యి అని చెప్పి హీరోయిన్ ని హక్ చేసుకుంటాడు. హీరోయిన్ అరుస్తుంటుంది, రే ఎవరైనా చూస్తే తగులుకుంటాం, నువ్వు కొంచెం కూడా సైలెంట్ గానే ఉండనంటున్నావు కదా అంటే హీరో ఇది మా అవ్వ కంపెనీ, ఎవరు చూస్తే నాకేంటి, అవ్వ కంపెనీ అంటే మన కంపెనీ కూడా కదా అని హీరోయిన్ దగ్గర ఆడుతుంటాడు. ఇంకో పక్క ఆ ఎక్స్ హాస్పిటల్లో నుండి డిశ్చార్జ్ అయిపోతాడు. డిశ్చార్జ్ అయిన వెంటనే హీరో కంపెనీ దగ్గరకు వెళ్ళిపోతాడు. ఈ రోజు నిన్ని ఈ కంపెనీలో నుండి వాళ్ళు తరిమేలా చేస్తాను చూడు అని ఒకటే బిల్డప్ అంతా ఇచ్చి వెళ్తాడు. చూస్తే కాసేపట్లోనే ఆ ఎక్స్ ని కుక్కని కూడా మంచిగా ట్రీట్ చేస్తారేమో కానీ వీణ్ణి అంతలా అవమానించేలా ఇద్దరు సెక్యూరిటీ వాళ్ళు ఎత్తుకుని వచ్చి కింద పడేస్తారు. నువ్వంతా ఒక మనిషి అని, నువ్వు చైర్మన్ ని చూడటానికి వచ్చావా అని తరిమేస్తారు. అయినా కూడా ఈ ఎక్స్ ఊరికినే ఉండడు. పార్కింగ్ ఏరియా ద్వారా కంపెనీ లోపలికి వెళ్ళిపోతాడు. ఎలా అయినా ఈ కంపెనీ చైర్మన్ ని మీట్ అయి ఆ కిమ్ ఊజుని ఈ కంపెనీలో నుండి తరిమేయాలి అని చెప్పి ఇప్పుడు లిఫ్ట్ దగ్గర నిల్చున్నప్పుడు అక్కడ హీరో టీంలో ఉన్న ఇద్దరు నెక్స్ట్ ఎవరు ఈ కంపెనీని టేక్ ఓవర్ చేయబోతున్నారు, మన టీం లీడర్ కిమ్ ఊజునా లేదంటే వాళ్ళ కజిన్ యూనా, ఖచ్చితంగా మన టీం లీడరే ఈ కంపెనీని టేక్ ఓవర్ చేస్తాడు, అతనే కదా ఇప్పుడు లీడింగ్ లో ఉన్నాడు అని హీరో గురించి మాట్లాడగా అంతే ఈ ఎక్స్ కి అదంతా విని అంత షాకింగ్ గా ఉంటుంది. ఏంటి వాడు ఈ కంపెనీకే ఓనరా, అయితే వీని ఎలా నేను పనిలో నుండి తీయగలను, అంతే అంతా అయిపోయింది అని ఒక బార్ కి వెళ్ళి ఏడుస్తూ కూర్చోంటాడు. అయితే మేరీ ఇక నాకు దక్కదా, నేను మేరీకి డివోర్స్ ఇవ్వకుండా ఉండాల్సింది అని చెప్పి అంతలా ఫీల్ అయ్యి ఏడుస్తుంటాడు. ఇంకా నెక్స్ట్ డే చూస్తే మార్కెటింగ్ టీమ్ లో ఉన్న అందరినీ హీరో అవ్వ వాళ్ళ ఇంటికి లంచ్ కి ఇన్వైట్ చేసింటారు. అలానే హీరోయిన్ ఇంకా తన ఎంప్లాయీని కూడా ఇన్వైట్ చేసింటారు. తను ఇప్పుడు ఆ కంపెనీలోనే కదా ప్రాజెక్ట్ వర్క్ చేస్తుంది, దానివల్ల ఇప్పుడు అందరూ అవ్వ వాళ్ళ ఇంటికి వెళ్తారు. హీరో వాళ్ళ అవ్వకి వాళ్ళ టీమ్ లో ఉన్న అందరినీ ఇంట్రడ్యూస్ చేసి అలానే హీరోయిన్ ని కూడా ఇంట్రడ్యూస్ చేస్తాడు. అప్పుడు హీరో అవ్వ ఓ మీరే కదా మాకు ప్యాకేజింగ్ డిజైన్ ని చేసిస్తున్నది, మీరు చేసిచ్చిన డిజైనింగ్ అన్ని నాకు చాలా బాగా నచ్చింది అని హీరోయిన్ ని అప్రిషియేట్ చేస్తారు. హీరోయిన్ కి అయితే చాలానే హ్యాపీగా ఉంటుంది. పర్లేదు అవ్వ దగ్గర మంచి పేరు తెచ్చుకున్నామని. కానీ కాసేపట్లోనే ఆ సంతోషం అంతా కనిపించకుండా పోయేలా అవ్వ ఒక విషయం చెప్తారు, నాకు ఎవరైతే అబద్ధం చెప్తారో మోసం చేస్తారో వాళ్ళంటేనే నాకు నచ్చదు, అలాంటి మనుషుల్ని నేను నా దగ్గర అస్సలు పెట్టుకోను అన్నట్లు చెప్తారు. ఆ మాట విని హీరోయిన్ కి ఒకలా గుచ్చుకుంటుంది. ఏమంటే ఆ ఇల్లు విషయంలో హీరోయిన్ చాలా అబద్ధం చెప్పింటుంది కదా, సో ఆ విషయం అంతా తెలిస్తే అవ్వ ఎలా రియాక్ట్ అవుతారో ఏమో తెలియడం లేదు కదా, ఆ తరువాత నన్ని వాళ్ళ మనవరాలుగా యాక్సెప్ట్ చేస్తారా అసలు అని చాలానే డల్గా అయిపోతుంది. మంచిగా కూడా తినదు. ఇంకా లంచ్ అంతా కంప్లీట్ చేసుకొని అక్కడి నుండి వెళ్తున్నప్పుడు కరెక్ట్గా అక్కడికి డాక్టర్ అమ్మాయి వస్తుంది. తిను అయితే హీరో ఫ్యామిలీ డాక్టర్ కదా, అంతేకాకుండా డాక్టర్ అమ్మాయికి హీరో అంటే ఇష్టం అని అవ్వకి కూడా తెలుసు. సో ఇప్పుడు డాక్టర్ అమ్మాయి రాగానే అవ్వ చాలా బాగా మాట్లాడుతుంటారు. ఇంకా హీరోయిన్ వాళ్ళు అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఇప్పుడు అందరూ కార్లో వెళ్తున్నప్పుడు డాక్టర్ అమ్మాయి గురించే మాట్లాడుతుంటారు. మన టీం లీడర్ కి ఆ డాక్టర్ అమ్మాయికి పెళ్లి జరగబోతుందంట, ఇద్దరు ఫ్యామిలీ ఫ్రెండ్స్ అంట, వాళ్ళ ఇద్దరి జంట కూడా చాలా బాగుంది కదా అన్నట్లంతా మాట్లాడుతుంటారు. అదంతా వింటుంటే హీరోయిన్ కి చాలానే బాధగా
ఉంటుంది. దానివల్ల ఇప్పుడు అలానే డల్ గా కూర్చుంటుంది. ఇంకా ఇక్కడ అవ్వని చూసారంటే డాక్టర్ అమ్మాయి దగ్గర, ఏంటి నా మనవడి దగ్గర నీ ఫీలింగ్స్ గురించి చెప్పావా లేదా, ఎప్పుడు ఇద్దరు పెళ్లి చేసుకోబోతున్నారు అన్నట్లు అడగ్గా డాక్టర్ అమ్మాయి, లేదవ్వా, నాకెందుకో మేమిద్దరం పెళ్లి చేసుకోవడం అంతా సెట్ అవుతుంది అని అనిపించడం లేదు. నేను అతన్ని చిన్నప్పటి నుండి ఒక బ్రదర్ లానే చూడటం వల్ల నాకు అతని మీద ఎలాంటి ఫీలింగ్స్ రావడం లేదు అన్నట్లు అబద్ధం చెప్తుంది. ఇప్పుడు నెక్స్ట్ సీన్ లో చూసారంటే ఈ ఎక్స్ ఏ పనికి వెళ్లకుండా ఇంట్లో కూర్చొని ఫోన్ ని చూస్తుంటాడు. అప్పుడు ఒక వీడియోలో ఇలా బ్యూటీ ప్యాలెస్ లో కొత్తగా పెళ్లి అయిన ఒక జంట 5 మిలియన్ల విలువ గల ఒక ఇల్లుని గెలుచుకున్నారు అన్నట్లు చెప్తుంటారు. కానీ వీడు దాన్ని పెద్దగా పట్టించుకోడు. ఆ టైం వాళ్ళ అమ్మ వచ్చి, ఏరా ఇలా పని పాట లేకుండా ఎప్పుడు పనుకొనే ఉంటావా ఏంటి, నీ హాస్పిటల్ బిల్ అంతా నేను కట్టలేను, నీకు ఇన్సూరెన్స్ ఉంది కదా, సో ఇన్సూరెన్స్ వాళ్ళ దగ్గర డబ్బులు అడిగి ఎలా అయినా హాస్పిటల్ బిల్ ని కట్టే పని చూడు అని అరుస్తుంటారు. వీడు మండిపడి, అంతా నేను చూసుకుంటాను అని ఇప్పుడు ఇన్సూరెన్స్ వాళ్ళకి కాల్ చేసి అడిగితే హీరోయిన్ వీడు కలిసి ఒక ఫ్యామిలీ ఇన్సూరెన్స్ లా వేసింటారు వీళ్ళు లవ్ చేసిన ఆ టైంలో. సో ఇప్పుడు వాళ్ళు, మీ వైఫ్ పర్మిషన్ కూడా మాకు కావాలి అని చెప్పగా వీడు, లేదు మేమిద్దరం డివోర్స్ తీసుకున్నాం, ఇప్పుడు మేము కలిసి లేము అన్నప్పుడు ఆ ఇన్సూరెన్స్ వాళ్ళు, అయితే మీకు డివోర్స్ అయిన ఆ సర్టిఫికేట్ ని తీసుకుని రండి, మేము చెక్ చేసి ఆ తరువాత ఏం చేయాలి అని చెప్తాము అంటారు. వీడు ఓకే అని ఫోన్ పెట్టేస్తాడు. ఆ టైంలోనే హీరో హీరోయిన్ కి కాల్ చేస్తాడు. అవ్వ ఇంటికి వెళ్ళినప్పుడు అవ్వ అలా అంతా చెప్పడం విని హీరోయిన్ ఫీల్ అయి ఉంటుంది కదా, హీరోయిన్ అలా ఫీల్ అవ్వడం హీరో నోట్ చేసింటాడు. దానివల్ల ఇప్పుడు హీరోయిన్ కి కాల్ చేసి, నేను ఇంటికి వస్తున్నా, మనం కలిసి డిన్నర్ చేద్దాం అంటాడు. హీరోయిన్ కూడా ఇప్పుడు సూపర్ గా రెడీ అయి హీరో కోసం వెయిట్ చేస్తుంటుంది. ఇప్పుడు కాలింగ్ బెల్ కొట్టే సౌండ్ వినిపించగానే అంత సంతోషంగా వెళ్తుంది. అంతలో వచ్చేసారా మీరు అని ఇప్పుడు డోర్ ని ఓపెన్ చేస్తే ఆ ఎక్స్ వచ్చి నిల్చుంటాడు. హీరోయిన్ కోపంగా, ఏంటి నువ్వు నన్ను వదలవా, ఎందుకు ఊరికే ఊరికే వచ్చి డిస్టర్బ్ చేస్తున్నావు, నువ్వు ఇలా అంతా చెప్తే వినవు, ఆగు నేను పోలీసులకి కాల్ చేస్తాను అని ఇప్పుడు హీరోయిన్ ఫోన్ తీసినప్పుడు వాణ్ణి చూసారంటే, చెప్పాలి అంటే నేనే ఇప్పుడు పోలీసులకి కాల్ చేయాలి, ఏంటి అలా చూస్తున్నావు, కొత్తగా పెళ్లి అయిన జంటలా ఈ ఇంటికి వచ్చి మేడం బాగా ఎంజాయ్ చేస్తున్నట్లు ఉన్నారు కదా అంటాడు. వీడికి నిజమంతా తెలిసిపోయినట్లుంది. ఇప్పుడు హీరోయిన్ కి ఏం చెప్పాలో తెలియక అలానే షాకింగ్ గా చూస్తుంటుంది. అలానే ఎపిసోడ్ కంప్లీట్ అవుతుంది. రిమైనింగ్ స్టోరీని నెక్స్ట్ ఎపిసోడ్ లో చూద్దాం.